మహాభారతంలో అభిమన్యుడు పోరాట యోధుడు. తన తుది శ్వాస వరకు వీరోచితంగా పోరాడిన అభిమన్యుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? జీవితం అనే చక్ర వ్యూహంలో విజయం సాధించాలంటే మనం ఎలా ఉండాలి? అభిమన్యుడి జీవితం నేర్పే పాఠాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, ప్రతీకార ఆలోచన వినాశనం కలిగిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ప్రతీకార భావన. పాండవులను నాశనం చెయ్యాలనే వ్యామోహం కౌరవుల నుంచి సర్వస్వాన్ని దూరం చేసింది. ఈ యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరి పాండవులు ఈ విధ్వంసం నుంచి బయట పడగలిగారా అంటే అదీ లేదు. యుద్ధంలో ద్రౌపది 5 కుమారులతో పాటు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు కూడా మరణించాడు. జీవితం చక్రవ్యూహం లాంటిది. జీవితం అనే చక్రవ్యూహం లోపలికి వెళ్ళడం కర్మ, అందులో నుంచి బయటకు రావటం ప్రతిఫలం. ప్రతిఫలం అప్పటికప్పుడు అందేది కాదు, జీవితంలో ఎప్పటికీ ఉండకపోవచ్చు కూడా. చేసిన కర్మలు మాత్రం ఎల్లప్పుడూ అంటి పెట్టుకునే ఉంటాయి. జీవితం చక్రవ్యూహం లాంటిదైతే మనమందరం అభిమన్యుడిలా లోపలికి ప్రవేశిస్తాం. చక్రవ్యూహం లోపలికి వెళ్ళే మార్గం మనకు తెలుసు, కానీ బయటపడే మార్గం తెలియదు. దేని గురించైనా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. మహాభారతంలో అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించే విద్యను నేర్చుకున్నాడు, కానీ దాని నుంచి బయటపడే విద్యను పొందలేకపోయాడు. యుద్ధ సమయంలో చక్రవ్యూహంలోకి వెళ్ళాడు, కానీ బయటకు రాలేకపోయాడు. కొడుకుకు పూర్తి విద్యను అందించడం తండ్రి బాధ్యత. అది చెయ్యకపోవటం వల్లే అర్జునుడు కొడుకును కోల్పోవలసి వచ్చింది. అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం. అసంపూర్ణ జ్ఞానం అత్యంత ప్రమాదకరమని అంటారు. అభిమన్యుడి చరిత్ర దీనికి ఉదాహరణ. మహాభారతంలో అత్యంత ధైర్య సాహసాలున్న యోధుడు అభిమన్యుడు, కానీ అతడు ఎటువంటి పరిస్థితుల్లో మరణించాడో అందరికీ తెలుసు. నేర్చుకునే మిడిమిడి జ్ఞానం వల్ల కష్ట సమయాల్లో ఉపయోగం ఉండదు. కనుక మీరు పూర్తి జ్ఞానాన్ని సముపార్జించాలి. ఏదైనా ఒక అంశంలోనైనా ఖచ్చితంగా పూర్తి ప్రావీణ్యం ఉండాలి. చెడుకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడండి. అభిమన్యుడి జీవితం మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చెడుకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడాలని నేర్పుతుంది. మహాభారత యుద్ధ సమయంలో అభిమన్యుడు తన కుటుంబాన్ని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇది తన కుటుంబం పట్ల అతడికి ఉన్న అంకితభావం, శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయతలను చాటి చెబుతుంది. యుద్ధంలో ఏదైనా న్యాయమే. శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని ఎందుకు ఆపలేదో తెలుసా? కౌరవులంతా తన సోదరులు కాబట్టి యుద్ధంలో సొంత బంధువులతో పోరాడలేనంటూ అర్జునుడు చెప్తాడు. యుద్ధం హోరాహోరీగా జరుగుతున్నా అర్జునుడి హృదయం తన సొంత వారిని చంపడానికి ఇష్టపడలేదు. అటువంటి పరిస్థితుల్లో సంభవించిన అభిమన్యుడి మరణం మొత్తం యుద్ధగతినే మార్చేసింది. కుమారుడి మరణంతో కలత చెందిన అర్జునుడు మిగతా విషయాలన్నీ మర్చిపోయి పట్టుదలతో యుద్ధరంగంలో విజృంభిస్తాడు. శ్రీకృష్ణుని యుద్ధ విధానం ఇదేనని మహాభారతంలో చెప్పబడింది. ఎల్లప్పుడూ తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించండి. సుభద్ర అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులను, పాండవులను గౌరవించేవాడు. ఇది మనం తల్లిదండ్రులను, పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని బోధిస్తుంది. ఎందుకంటే వారు మనం జీవితంలో నిలబడటానికి, జీవిత లక్ష్యాల వైపు ముందుకు సాగటానికి చెయ్యి అందించి నడిపించేవారు. కష్టకాలంలో మీ బలాన్ని కోల్పోకండి.
చక్రవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు తన రక్షణ కోసం ఎడమ చేతిలో రథచక్రాన్ని తీసుకొని తన కుడి చేతిలో కత్తి అందుకొని పోరాడాడు. గాయపడిన స్థితిలో కూడా కౌరవ యోధులతో కలబడుతూనే ఉన్నాడు. అనంతరం అభిమన్యుడి చేతిలోని కత్తిని కూడా కౌరవులు విరక్కొట్టి మరో చేతిలో ఉన్న రథచక్రాన్ని పగులగొట్టారు. దీంతో పూర్తిగా నిరాయుధుడైన అభిమన్యుడు పట్టు వదలలేదు. కౌరవులతో పోరాటాన్ని కొనసాగించాడు. జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన బలాన్ని కోల్పోకూడదని ఇది మనకు బోధిస్తుంది. జ్ఞానాన్ని పొందడంపై దృష్టి సారించండి. చదివిన విద్య, నేర్చుకున్న పని, సామర్థ్యాలు మాత్రమే జీవితంలో తోడుగా వస్తాయి. అభిమన్యుడు తన తల్లి గర్భం నుంచే జ్ఞానాన్ని పొందటం ప్రారంభించాడు. ఇదే ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ జ్ఞాన సముపార్జన చేయాలి. మీరు మీ పనిపై దృష్టి పెడితే నేర్చుకోవటం నుంచి మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఓడిపోవటం తప్పు కాదు. జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణమైతే మార్గంలో గెలుపోటములు ఎదురవుతాయని మనం అర్థం చేసుకోగలం. అపజయాలతో కుంగిపోవద్దు. మహాభారత యుద్ధంలో అభిమన్యుడిలా వైఫల్యాన్ని గౌరవంగా స్వీకరించగలిగే శక్తి కలిగి ఉండాలి. నిజ జీవిత విజేత కావాలి. ఎంతో ధైర్యవంతుడైన అర్జునుడి కొడుకు అభిమన్యుడి జీవితం అంతమైంది. ఈ ప్రయాణంలో అభిమన్యుడి చరిత్ర ఎంతటి దారుణమైన పరిస్థితులనైనా ఓపికగా ఎదుర్కోవాలనే విషయాన్ని నేర్పుతుంది. ఈ లోకంలో యుద్ధంలో గెలవటం మాత్రమే గొప్ప కాదు. యుద్ధంలో వీరత్వాన్ని ప్రదర్శించే వారిని కూడా సమాజంలో గౌరవంగా చూస్తారు. అందుకే లక్ష్యం నెరవేరినా నెరవేరకపోయినా యోధుడిలా జీవితాన్ని గడపాలి. అభిమన్యుడిలా సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలి. మహాభారతం నేర్పే మరిన్ని జీవిత పాఠాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.